వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ హోమ్ జాయ్స్. పకోడీ విధానం అండి. శనగపిండి, ఆనియన్స్, సాల్ట్, కరివేపాకు, ధనియాలు, సోంపు, కారం, వాటర్, ఆయిల్, ఆనియన్స్ అన్నీ మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలండి. అక్కడ చూపించిన విధంగా మొత్తం అన్ని కొంచెం కొంచెం వేసుకోండి. కొద్దిగా మొత్తం మిక్స్ చేసేసుకోండి. అక్కడ వాటర్ నేను చూపించిన విధంగా 1.5 గ్లాస్ అయితే నాకు పట్టిందండి. మీరు తగిన మోతాదులో తీసుకోండి. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని చూపించిన విధంగా కలిపేసుకోండి, తిప్పుకోవాలండి. మంచిగా సాల్ట్ వేసుకొని టేస్ట్ సరిపడ్డ కలిపేసుకోండి. లైట్గానే వాటర్ వేసుకోండి, మరి ఎక్కువగా వేసుకొని మళ్ళీ బజ్జీలాగా అయిపోతుంది. చూసారు కదా, ఇలా వస్తుందన్నమాట. అలా మంచిగా కలుపుకొని ఆయిల్ పోసుకొని బాండీలో అండి. స్టవ్ వెలిగించాను ఆల్రెడీ. ఆయిల్ మొత్తం పోసేసుకోండి. ఆయిల్ ఎక్కువ కూడా అంతగా ఏం కాదండి. చూసారా, ఇలా ఉందన్నమాట. ఇలా తీసుకొని మంచిగా వేసుకోండి. బాగా కట్ చేశాను. యాక్చువల్కి మంచి సౌండ్ వచ్చిందండి, పిల్లలు గోల్ చేస్తున్నారని చెప్పేసి బాగా వచ్చింది. మీకు చూస్తుంటేనే తెలుస్తుంది, అన్నీ కరెక్ట్గా వేసాను కాబట్టి బాగా మరుగుతుంది. అలా తిప్పుకుంటూ ఉండండి 2 minutes ఒకసారి. ఎందుకంటే ప్యానే కదా అని చెప్పేసి మాడిపోదని అనుకోవద్దండి, కింద పట్టేస్తుంది ఒక్కొక్కసారికి. జస్ట్ మనం అలా తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది. చూసారా ఎంత క్రిస్పీగా మంచిగా పకోడీ ఈ వర్షాకాలానికి బాగా రెడీ అయిపోయిందండి. అదేవిధంగా మొత్తం పిండిని మీరు వేసేసుకోవాలండి. మంచిగా పకోడీ రెడీ అయిపోతుంది. ఈవెన్ బయట తినేదానికన్నా ఇంట్లో మనము అనుకున్నప్పుడు కావాల్సినవన్నీ ఇలాగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. కరివేపాకు మంచిగా తినండి. ఒక చిన్న టిప్ అండి, అందరికీ తెలిసిందే. కరివేపాకు జుట్టుకి చాలా మంచిది. అదేవిధంగా బ్లడ్కి కూడా చాలా ఉపయోగపడుతుందండి. టిప్స్ కావాలంటే కూడా నేను మీకు రోజు షేర్ చేస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.